ఇక మరోవైపు నిన్న పంచాంగ శ్రవణానికి సంబంధించి రకరకాల పంచాంగవేత్తలు వాళ్ళు ఏమంటారు పంచాంగం చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏ పార్టీకి అడిగి పోతే ఆ పార్టీ డబ్బా కొట్టుడు. అక్కడ కేసీఆర్ దగ్గరకు పోయి నువ్వే సీఎం అని ఆయన అంటాడు. ఇక్కడ అధికారికంగా చేస్తున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇక్కడ పంచాంగకర్త ఏమంటాడు, అద్భుతమైనటువంటి పరిపాలన, మీకు తిరుగులేదు, ఎట్టి పరిస్థితుల్లో నరదిష్టి ఉన్నది ఇది అని చెప్పేసి ఈయన ఇట్లా చెప్తా ఉంటాడు. ఇక తర్వాత ఇంకొక పార్టీ కాడ భారతీయ జనతా పార్టీ కాడ అక్కడ ఒకటి కథ. అంటే మొత్తం మీద ఎవరు కూడా అంటే అసలు యాక్చువల్గా నిజంగా ఒక ఏది అయినా కానీ పంచాంగం అందరికీ ఒకేలాగా ఉండాలి. నిజంగా అందరు చెప్పింది ఒకే రకంగా ఉంటే దానికి విశ్వసనీయత అనేటువంటిది ఉంటుంది. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా రకరకాలుగా ఎప్పుడు ఈసారి మీరే అని చెప్పేసి ఇంకా 4 ఏళ్ళకి ఎలక్షన్లు ఉంటే ఇప్పుడే ఈసారి మళ్ళీ మీరే అని చెప్పేసి అక్కడ కేసీఆర్ చెప్తున్నట. ఇక తర్వాత ఇక్కడ ఒక కథ. ఇట్లా రకరకాలుగా మరి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడమా లేకపోతే వాళ్ళు చెప్తుంది కరెక్టా తప్ప, మరి ఇది శాస్త్రం అంటారు. మరి శాస్త్రం అన్నప్పుడు కరెక్ట్గా ఉండాలి కదా, అంతా ఒకే రకంగా ఉండాలి కదా, అందరు చెప్పింది అయితే జరగదు కదా, మరి ఎట్లా అవుతుంది లెక్క అని చెప్పేసి మొత్తం కూడా ప్రజల నుంచి ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. దాన్ని చూద్దాం మనం, అది కూడా ఉన్నది. పంచాంగ శ్రవణము ఎట్లా చెప్తారు ఏం కథ అనేది కూడా మనం చూడాలి కదా. యొక్క నక్షత్రం ఏమిటి అని అడుగుతూ ఉంటారు. పునర్వసు నక్షత్రంలో తెలంగాణ రాష్ట్రం కాబట్టి నా తెలంగాణ రాష్ట్రం యొక్క నక్షత్రము పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో తెలంగాణ ఆ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఇట్లుంటే ఒకసారి ఇది కూడా చూద్దాం. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఇట్లా ఇప్పుడు మా శనార్థి తెలంగాణ క్యూన్యూస్లో కూడా మాకు అంటే క్లియర్గా వేసినాము. కాకపోతే అంటే 2 పక్కనే వేయాలంటే ఇంకోటి చూపిస్తాను నీకు వీడియో, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి ఒకసారి. రేవంత్ రెడ్డి గారిది కన్యా రాశి, పదవి గండాలు ఎక్కువగా ఉండడానికి ఖచ్చితంగా అవకాశం. పాలకులకు సమర్థవంతమైన ప్రజారంజక పరిపాలన ఈ సంవత్సరం మనకు సూర్యనారాయణ శక్తితో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందజేస్తారు. కేసీఆర్ గారి అష్టమ స్థానంలో ఉన్న శనీశ్వరుని యొక్క ఇబ్బంది పోతుంది. మళ్ళీ కూడా తిరిగి ఆ యొక్క కేసీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా పట్టం పట్టడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం ఇది. మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల వారిది విపరీతమైన నరఘోష వారిని కొంత కదిలించి వేస్తూ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీది కూడా ధనుర్రాశి. ఏ యొక్క ఎన్నికలు కానీ వచ్చేటువంటిది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ. ఏమంటున్నాడు మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. ఎక్కడ ఇది బీఆర్ఎస్ భవన్లో ఈ పంచాంగం, ఇది గవర్నమెంట్ ఇక్కడ రవీంద్ర భారతిలో నిర్వహించినటువంటి పంచాంగం ఇట్లా చెప్తుంది. ముఖ్యమంత్రి గారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, నరదిస్తున్నదని చెప్పేసి ఈయన చెప్తున్నాడు, మంచిగానే ఉంటుందని చెప్పేసి. తర్వాత ఈయన ఏం చెప్తున్నాడు, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. చెప్పు మీరు ఏం చెప్తున్నారు? ఆర్థిక భారంగానే ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రజారంజక పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందజేస్తారు. రైతులను పట్టించుకునేటువంటి స్థితి ఉండదు. అతివృష్టులు కూడా కొంత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉన్నటువంటి సంవత్సరం. వర్షాలకు ఇబ్బంది లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా వర్షాలు బాగా పడతాయి. బ్రహ్మాండంగా అనేకమైనటువంటి పంటలు పండుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్తగా చేయాలి. కొత్తదైనటువంటి పెట్టుబడులు పెట్టకూడదు. బ్రహ్మాండంగా ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం ఉరకబోతోంది. ఈ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహకారం ఏదైతే ఉందో వీళ్ళు తీసుకునేటువంటి స్థితి సంపూర్ణంగా ఉండదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా రావలసినటువంటి వాటిని తన సామర్థ్యంతో తెచ్చేటువంటి ప్రయత్నము ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు. ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలు ఉన్నాయో నామమాత్రంగా మాత్రమే ముందుకు వెళ్ళడానికి అవకాశము. వ్యాపార పరంగా విదేశాల నుంచి బ్రహ్మాండమైనటువంటి కంపెనీలు, ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా తెచ్చే ప్రయత్నం చేస్తారు. వాణిజ్యాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతూ అద్భుతమైనటువంటి పాలనను అందించే దిశగా కృషి చేస్తారు. ఇక గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఇదే అన్నట్టు కథ అర్థమైంది కదా. అయితే ఎవరి పంచాంగం వాళ్ళదే, ఎవరి కథ వాళ్ళదే మంచిగా ఉన్నది లెక్క. కాకపోతే ఏంటంటే
సేమ్ ఒకటే మాట రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా వెలుగుతుంది, మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఎక్కడంటే రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కూడా కుదేలైపోయిందని ఇట్లా. ఇక్కడ ముఖ్యమంత్రి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు, ఏవైనా అడ్డంకులు ఎదురైతే వాటన్నిటిని కూడా అధిగమిస్తారని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉంటే, లేదు లేదు కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఇట్లా చెప్తా ఉన్నారు. ఎట్లా నమ్మాలి ఇక, ఏం కథ, ఇదేంది పరిస్థితి ఏంది? జ్యోతిష్యం కానీ లేకపోతే పంచాంగం కానీ సరే ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఇద్దరైతే ఒక్కసారి ముఖ్యమంత్రి ఉండడానికి వీలు లేదు కదా, ఇద్దరైతే ఒక్కసారి అదనమాట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలు లేదు కదా. ఇట్లుంటుంది అన్నమాట లెక్క. దీనిపైన చాలా రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏ పార్టీకి ఆ పంచాంగం చూసుకో ఎట్లున్నది లెక్క. ఇందాక చూసుకున్నాగా మనం, ప్రజలు మెచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ పాలన, సీఎంకు బుధ మహర్దశ కానీ నరఘోష, ప్రభుత్వ కార్యక్రమంలో సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పినటువంటి మాట. ఇక రేవంత్కు పదవీ గండం, కేసీఆర్కు సీఎం ఛాన్స్ అని చెప్పేసి బీఆర్ఎస్ ఉగాది వేడుకల్లో రాజేశ్వర సిద్ధాంతి చెప్తున్నాడు. ఇక ఎవరిని నమ్మాలి ఇప్పుడు ఇట్లా? సీఎంకు బుధ మహర్దశ ఉన్నది, నరఘోష ఉన్నది, ప్రభుత్వ కార్యకలాపాలు ఆ కార్యక్రమంలో సంతోష్ కుమార్ చెప్తున్నాడు మంచిగా అవుతుందని చెప్పేసి, ప్రజలు మెచ్చేలా ఉంది పాలన అని చెప్పేసి ఆయన చెప్తే, లేదు లేదు రేవంత్కు పదవీ గండం ఉంది, కేసీఆర్ సీఎంకు ఛాన్స్ అని చెప్పేసి ఎవరు రాజేశ్వర సిద్ధాంతి చెప్తున్నాడు. ఈ ఏడాది ప్రపంచ దిశానిర్దేశకుడిగా మోదీ ఉంటాడని చెప్పేసి బీజేపీ ఆఫీసులో సూర్యనారాయణమూర్తి చెప్తున్నటువంటి మాట. ఇక తెలంగాణలో టీడీపీ కూటమిదే విజయం అని చెప్పేసి పంచాంగకర్త మల్లికార్జున శర్మ చెప్తున్నాడు. ఎవరికి వాళ్ళే వాళ్ళకి మంచిగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇట్లున్నదని లెక్క. సీఎం రేవంత్ ప్రజలు మెచ్చేలా పాలిస్తూ విపరీతమైన నరఘోష ఎదుర్కొంటున్నారు. అయితే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెట్టబోతోంది. అయితే అబ్బే సీఎంకు పదవీ గండాలు ఉన్నాయి, కేసీఆర్ ఈ ఏడాదే సీఎం అవుతారు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే అంతే, టీడీపీ కూటమి వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో అధికారాలు చేపడుతుంది. ఇక ప్రధాని మోడీకి ఈ ఏడాది మధ్యస్థంగా ఉంటుంది, మోదీ చండశాసనుడిగా మారుతారు, ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తారు. ఉగాది సందర్భంగా ప్రభుత్వం రాజకీయ పార్టీలు నిర్వహించిన పంచాంగ పఠన కార్యక్రమంలో పండితులు చెప్పినటువంటి మాటలు ఇవి. ఈ కార్యక్రమాలపై అన్ని విమర్శలు వస్తున్నా, ఎన్నికలకు చాలా సమయం ఉన్నదని తెలిసినా ఏ ఎండకు ఆ గొడుగు పట్టు అన్నట్టుగా ఏ పార్టీ కార్యక్రమంలో కూర్చుంటే ఆ పార్టీకి అనుకూలంగా పంచాంగం చెప్పడం ఆనవాయితీగా మారింది. ఈ తీరు మరో ఉగాదికైనా మారబోతుందో లేదో అని చెప్పేసి ఒక వార్త వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఎవరికి వాళ్ళే మీరే గెలుస్తారు, మీరే సూపర్ అంటారట. అట్లున్నది లెక్క. పదవీ గండం ఉందని చెప్పేసి ఆయన చెప్తున్నాడు, పదవి మంచిగా ఉంటుందని ఈయన చెప్తున్నాడు.